మరి పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ అందించాలి? స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి 1-2 సబ్జెక్టులు కాకుండా ఒక స్టూడెంట్ నీట్ ర్యాంక్ వచ్చినా, ఐఐటి ర్యాంక్ వచ్చినా, సివిల్ సెలెక్ట్ అయినా, ఎక్కడైనా చూడండి ఒక స్టూడెంట్ యొక్క బేసిక్ ఫౌండేషన్. సో స్కూల్ నార్మల్గా ఉండేసి తర్వాత ఇంటర్మీడియట్లో మంచి కాలేజీలో జాయిన్ చేస్తాం, డిగ్రీ మంచి కాలేజీలో జాయిన్ చేస్తాం, లేదా బీటెక్ మంచి కాలేజీలో జాయిన్ చేస్తాం అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా బేసిక్ ఫౌండేషన్ ఎక్కడ ఉంటుంది? నర్సరీ నుంచి 5th గ్రేడ్ వరకు తీసుకున్నట్లయితే మ్యాథ్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, సోషల్ స్టడీస్లో కానీ, బయో కానీ, ఇవన్నీ బేసిక్ ఫౌండేషన్. స్కూల్ లెవెల్లో ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఫ్యూచర్లో ఏ విధంగా సెటిల్ కావాలనడానికి ఎన్ని దారులు ఉన్నాయి? ఏ పేరెంట్ని అబ్జర్వ్ చేయండి, ఐఐటి సీట్ వస్తుందా, డాక్టర్ సీట్ వస్తుందా, ఐఐటి సీట్ వస్తుందా, డాక్టర్ సీట్ వస్తుందా? ఇప్పుడు వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఈ సెక్టర్లో సెటిల్ అవుతున్నారు? మిగతా వాళ్ళు ఏమవుతున్నారు? ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తూ, మ్యాథ్స్ చెప్తూ ఇక వేరే సబ్జెక్ట్స్ అవసరమే లేదన్నట్టు టీచింగ్ ఉంటే మరి అందులో సెటిల్ కానోనికి ఏముంటుంది? అసలు ఇది ఏ ఉద్యోగం రాలేదు. మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో తెలియకుండా బుక్స్లో ఉన్న నాలెడ్జ్ని పట్టుకొని పోతే, బయటికి పోతే ఎంతవరకు మనం సర్వైవ్ కాగలము?